హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా, వీడియో పోస్ట్ చేసేసరికి చాలా లేట్ అయింది. ఇంకా ఉదయమే వంట చేసేసుకున్నాను, కానీ వీడియో పోస్ట్ చేయడానికి మర్చిపోయాను. లేసేసరికి చాలా టైం అయిపోయింది. ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. దాంతోపాటు రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీ ఇలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా తర్వాత కొత్త బాండి అయితే తీసేసి చికెన్ ఫ్రైకి అయితే స్టార్ట్ చేసేసాను. 2 గంటల నూనె అయితే వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అయితే వేసాను. అది కూడా బాగా వేగిన తర్వాత ముక్కలు కూడా వేసేసుకొని తర్వాత టమాటా 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకొని తగిన నీళ్ళు అయితే పోసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకున్నామంటే దగ్గరికి వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందంటే ఇంకా తర్వాత పొయ్యి మీద రైస్కి అయితే పెట్టేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు టమాటా అయితే పేస్ట్ పట్టేసుకున్నాను. ఈ పేస్ట్ వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో బిర్యానీ చూపిస్తా. బాయ్.